బీసీ రిజర్వేషన్లకు జీవో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కోసం అంటూ పంచాయతీరాజ్ చట్టంలోని 50% నిబంధనను ఎత్తివేస్తూ బిల్లు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్, గోశాల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ధాన్యం ఇవ్వని మిల్లర్లపై పీడీ యాక్టు, కేబినెట్ సమావేశంలో ఆమోదం, వరద నష్టంపై రేపు సీఎం సమీక్ష, మీడియాతో మంత్రులు పొంగులేటి పొన్నం అంటూ ఇక్కడ మొదటి ముచ్చట ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఇక అట్లా దాని ఇచ్చే వీలుగా ఒక జీవో జారీ చేస్తా అని అంటా ఉంది ప్రభుత్వం. జీవో జారీ చేసి ఇస్తే పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్న రిజర్వేషన్ల పరిమితి 50% నిబంధనను సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు పొంగులేటి, పొన్నం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు అంటూ ఇక పొంగులేటి వెల్లడించినటువంటి విషయాలు ఏంటి అంటే 50%కు మించొద్దు అని ఏదైతే 2018లో ఆ యాక్ట్ ఉందో, ఆ పంచాయతీరాజ్ యాక్ట్, దాన్ని సవరిస్తూ ఇక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరన్నా కోర్టుకు వెళ్తే మళ్ళీ అది ఆగిపోతుంది. అది ఆగిపోవడంతో అప్పుడు మళ్ళా తిరిగి పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇద్దామని ఇక మీటింగ్ పెట్టుకుంటారు. మళ్ళీ అప్పుడు మీరు చూడుర్రి, మీకు అదే జరుగుతుంది. అఖిలపక్షం పిలుస్తారు, అదే జరుగుతుంది. లేదా ఇక వీళ్ళు ఈ ప్రకారంగా పోతే ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ల సాధ్యం కాదు. ఇది మోసం, పెద్ద వంచన. బీసీలను మోసం చేస్తా ఉన్నారు. ఇది ఇవ్వలేక ఇవన్నీ నాటకాలు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి రేపు లీగల్ గా మళ్ళీ ఇష్యూ వచ్చింది, కోర్టుకు వెళ్ళిరని బీఆర్ఎస్ మీదనో బీజేపీ మీదనో నెపం మోపే ప్రయత్నం. ఎవరన్నా వెళ్తారు కోర్టుకి. మీరు తప్పు చేస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళారు? డెఫినెట్గా వెళ్తారు. ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు కోర్టు ఎట్లయినా ఆపేస్తుంది, స్టే ఇస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి? ఇక కోర్టులు ఆపుతా ఉన్నాయి, రాష్ట్రపతి సంతకం పెట్టలే, గవర్నర్ సంతకం పెట్టలే, కేంద్రం ఆమోదం దొరుకుతలేదు కాబట్టి మేము ఇది చేయలేకపోతా ఉన్నాం, ఇక పార్టీల పరంగా ఇచ్చేస్తామని ఇచ్చేస్తారు. ఇక ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్ అంటూ ఇక మళ్ళీ మనందరికీ తెలుసు కోదండరాంది మొన్న రద్దు చేసింది ఆయన సభ్యత్వాన్ని. కానీ మళ్ళీ మేము 15 రోజుల్లో చేసుకుంటామని చెప్పినటువంటి మాట నిలబెట్టుకొని మళ్ళీ కోదండరాంకి ఇచ్చి ఇక ఆయన భక్తిని చాటుకున్నాడు అనుకోవచ్చు. ఆయనకి ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏదైతే ఉందో ఇక ఎంతకంటే భక్తి ఇంకా గొప్పదేం లేదు. ఇంకా ఆయన నియామకాన్నే రద్దు చేస్తే లేదు నేను మళ్ళీ ఇస్తా అని చెప్పి అనడం అంటే మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మనం భవిష్యత్తులో చూస్తాం. ఇక ధాన్యం ఇవ్వని మిల్లర్లపై పీడీ యాక్ట్ పెడతారట. సో 22-23 ఆర్థిక సంవత్సరంలో రబీ ధాన్యం సేకరణలో టెండర్లు పిలిచి 70 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించిన విధంగా ధాన్యం రికవరీ కాలేదని మంత్రి పొంగులేటి అన్నారు. ధాన్యం ఇవ్వని మిల్లర్లపై పీడీ యాక్ట్ పెట్టేందుకు సైతం వెనుకాడకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు. మత్స్య సహకార సంఘాల పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించడంతో ఆలస్యం అవుతున్నందున వాటికి పర్సన్ ఇన్ఛార్జీలు నియమించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఆ సంఘంలోని సభ్యుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తామన్నారు అంటూ ఈ ధాన్యం ఇవ్వనటువంటి మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన పీడీ యాక్ట్స్ పెడతారట. గతంలో కూడా ఇది ఇష్యూ ఉండే. కొంతమంది ధాన్యం ఇవ్వకుండా వాటిని అటు ఇటుగా డబ్బులన్నీ కూడా వేరే బిజినెస్లకి లేకపోతే వేరే వాటికి అటు ఇటు తరలిస్తూ ఉన్నారు. సో మరి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యాన్ని వాళ్ళు ఇవ్వాలి ఖచ్చితంగా. అలా కోటా ఎంతైతే ఉంటుందో రైతుల ద్వారా పంపిస్తే మరి అంటే రైతుల ద్వారా వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసి మళ్ళీ మిల్లులు ఆడించి వాళ్ళకి బియ్యంగా ఇవ్వాలి. వాటికి వాళ్ళకు కమిషన్ రూపేణా కొంత ఇస్తారు. సో ఆ ప్రకారంగా వాళ్ళు ఎంత ఇస్తే అంత ఇచ్చేసేయాలి లెక్క. అదేమాత్రం కూడా తేడా ఉండకూడదు. కానీ ఇట్లా వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పెండింగ్స్ ఉన్నాయని చెప్పంటా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆల్రెడీ చాలా చోట్ల వాళ్ళని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టారు కొంతమంది మిల్లర్లని. సో ఇక వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు మరి టైంకి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా వస్తలేవా, మరి వాళ్ళ సమస్యలు ఏంటి, అవన్నీ కూడా మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందుకే వాళ్ళు కూడా ఇట్లా పెండింగ్ పెడతా ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఖచ్చితంగా పీడీ యాక్ట్లో పెట్టి కేసులు ఫైల్ చేస్తామని చెప్పంటా ఉన్నారు. సో ప్రభుత్వం ఇప్పుడు కొంచెం సీరియస్ అయింది ఆ విషయం మీద. మొన్నదాకా దాంట్లో కమిషన్లు తీసుకొని సప్పుడే కూకున్నదని చెప్పారు. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి సప్పుడే కూర్చున్నాడు, అందుకోసానికే పెద్దగా పట్టించుకుంటలేడు అని చెప్పారు. ఇక వచ్చే నెలలో ఎన్నికల నిర్వహణకు ప్రయత్నాలు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే జీవో జారీ చేయడం, గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు తీసుకొస్తామని తెలిపారు అంటూ ఇక ఏం చేస్తారనేది చూద్దాం. రిజర్వేషన్లు అంత ఆషామాషి విషయం కాదు. ఇస్తామని చెప్పి ఊరికే అనడమే కాదు, దాని వెనకాల ఎంతో ఎక్సర్సైజ్ ఉంటుంది. అది చేయకుండానే వీళ్ళంతా హర్రీబర్రీగా చేసి ఆగం చేస్తూ ఉన్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం మరి ఆమోదం తెలపకుండా ఇటు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తే మరి రేపు పొద్దున అది నిలబడుతుందా, మరి ఎవరైనా కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంది, ఇట్లాంటివన్నీ కూడా మనం చర్చ చేసుకున్నాం. ఇక వరదలపై రేపు సీఎం సమీక్ష అంటూ ఇక సమీక్ష రేపు చేస్తాడట. వరదలు మొన్న వచ్చినాయి.
నిన్న కొంత క్లియర్ అవుతా ఉంది. ఇక రేపు సమీక్ష చేస్తారట. వాళ్ళకి ఏదన్నా నష్టపరిహారం అన్న ప్రకటించు. రైతులైతే నేను ఇలా రైతుల దగ్గరికి వెళ్తా ఉన్నా, నేను అందుకోసం ఇంత మార్నింగే లైవ్ పెట్టినా. నిన్న కూడా నేను మొత్తం కామారెడ్డిలోనే ఉన్నా. అక్కడ సరే కొంత సహాయక కార్యక్రమాలు ప్లస్ అక్కడ వాళ్ళ సమస్యలు వాళ్ళ ఇబ్బందులు అన్ని కూడా చూసినాం, తీసుకొచ్చినాం, అదంతా మాట్లాడినాం. ఇక్కడ ఇవాళ మరి ఇప్పటిదాకా ప్రాణాలు ఉంటే చాలు, ప్రాణాలతో బయటపడితే చాలు అనుకునే వాళ్ళందరినీ నిన్నటిదాకా కలిసినాం. ఇక ఊర్లు ఎక్కడికక్కడ కొట్టుకపోయిన తర్వాత కొన్ని గ్రామాలకు ఆ పంట పొలాలకి అదే జిల్లాలో కామారెడ్డి జిల్లా అట్లే మెదక్ జిల్లాలో వాళ్ళకి ఆ రోడ్లు తెగిపోయి ఇటు నుంచి ఇటు వచ్చే పరిస్థితి లేక వాళ్ళు నిన్నటి దాకా చూసుకోలేదు. మేము బతుకున్నాం కదా చాలు అనుకున్నారు. కానీ ఇలా నిన్నటి నుంచి అది దాటి నడుచుకుంటూ వెళ్ళి పొలాలు చూసుకుంటే మాత్రం ఏడ్సుడు ఒకటి తక్కువ. ఎంతో మంది ఏడ్సుడు ఒకటి కాదు, కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి వాళ్ళకి. ఆ ఇసుక మేటలు ఎట్లా కట్టినాయంటే పొలం మొత్తం కొట్టుకపోయింది, ఏమీ లేదు. పైగా పూర్తిగా ఇసుకతో నిండిపోయినాయి అలా పొలాలన్నీ. దారుణమైన కండిషన్ ఉంది. సో డెఫినెట్గా ఇవాళ నేను వెళ్ళి అక్కడ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తా. డెఫినెట్గా వాళ్ళ అసెంబ్లీలో చర్చ చేయాల్సిందే, ఆ రైతులను ఆదుకోవాల్సిందే. ఎకరానికి మరి ఎంతో కొంత వాళ్ళకి ఇయ్యకపోతే పెట్టుబడి పోయింది, గంగల కలిసిపోయింది. పెట్టుబడి కాదు ఇప్పుడు, ఇంకా తర్వాత మళ్ళీ దాన్ని అంతా సెట్ చేసుకోవడానికి వాళ్ళకి అవన్నీ కూడా అచ్చుకట్టుకోవాలంటే అవన్నీ కూడా అంత సాధ్యమైన విషయం కాదు ఇప్పుడే. ఈ పంట నష్టం, మళ్ళీ పంట నష్టం, పైగా భూమి కూడా ఎట్లయిపోతుంది అంటే పూర్తిగా ఇసుకతో నిండిపోతుంది. దాన్ని చేయించాలంటే లక్షల రూపాయల ఖర్చులు, మళ్ళీ ఒడ్లు చేసుకోవాలి, అదంతా కథ ఉంటుంది దానిపైన, మామూలు విషయం కాదు. సో అదంతా కూడా నేను రైతులతోనే మాట్లాడి అవన్నీ కూడా నేను తీసుకొస్తా ఇవాళ. అందుకే రైతుల దగ్గరికి వెళ్తా ఉన్నా. కానీ ఈయన మాత్రం ఇప్పుడు రేపు సమీక్ష చేస్తారట. భారీ వరదల వల్ల జరిగిన నష్టంపై రేపు సాయంత్రం 4 గంటలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని మంత్రి వెల్లడించారు. ప్రజలు, రైతులు, వివిధ శాఖలకు జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సూచనలు, ఆదేశాలు ఇస్తారని తెలిపారు. వర్షాలు, వరదలతో ప్రాణ నష్టం తక్కువగా ఉన్నా ఆస్తి నష్టం చాలా వాటిల్లిందని, వ్యవసాయం, రోడ్లు, విద్యుత్తు, పంచాయతీరాజ్, నీటిపారుదల, రైల్వే శాఖలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. అంటూ పూర్తిగా నష్టం జరిగింది. నేను ఆ వీడియోలు అవన్నీ కూడా ఫుటేజ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా.